ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సేఫ్గా కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వరి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ కాదు సార్. ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటరాగేట్ చేస్తాం. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన నాన్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. Thank you very much, sir. Thank you, sir. She is in safe hands, sir. No problem, sir. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్న ఫోన్ కాల్ వీడియోని చూశారు. ఇప్పుడు మరో వీడియోని చూస్తూ ఉన్నారు. ఇది సరిగ్గా 10 రోజుల క్రితం తమ కూతురు కనిపించడం లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు, 9 నెలలుగా తమ బిడ్డ ఏమైపోయిందో తెలియడం లేదు అంటూ ఒక తల్లి ఆవేదనతో ఏడుస్తూ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే పవన్ కళ్యాణ్ ఆ తల్లి కన్నీటిని తుడవటానికి పోలీసులకు ఒక్క కాల్ చేశారు. ఒకే ఒక్క కాల్ ఆ తల్లికి కన్న బిడ్డను ఆ తల్లి ఒడికి చేర్చింది. 9 నెలలుగా తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు. పోలీసులకు మొరబెట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నాము, వెతుకుతున్నాము అని చెప్తున్నారు తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడకు భీమవరం నుంచి ఆ తల్లి వచ్చింది. పవన్ కళ్యాణ్ చేతిలో ఫిర్యాదు పేపర్ను పెట్టింది. తన కూతురు ఏ విధంగా కనిపించకుండా పోయింది, ఎంత ప్రయత్నం చేశాను, పోలీసులు ఏం చేస్తున్నారనేది ఏడుస్తూ ఆ తల్లి కళ్ళను చూడండి ఒక్కసారి. ఆమె కళ్ళ వెంట కన్నీటి ధారలు కారుతున్నాయి. అప్పటికి ఆ కన్నీటి ధార మొదలై 9 నెలలైంది. పవన్ కళ్యాణ్ ఆ కన్నీటిని చూసి చలించిపోయారు. ఆ తల్లి మాటలను చూసి చలించిపోయారు. ఒక్క ఫోన్ చేశారు. అక్కడి నుంచే ఒక్క ఫోన్ చేశారు. సిఐతో మాట్లాడారు. ఆ తల్లి బిడ్డను వెతకండి, ఆ తల్లి ఒడికి ఆ బిడ్డను చేర్చండి, బిడ్డ ఏమైపోయిందని. ఇప్పుడు మీరు వింటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ రోజు సిఐతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మన అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు అక్కడి నుంచే కాల్ చేశారు. ఆన్ స్పాట్ పవన్ కళ్యాణ్ సీఏకి కాల్ చేశారు. పవన్ కళ్యాణ్ సీఏతో మాట్లాడారు. వెతకండి, బృందాలుగా వెళ్ళండి, గాలించండి, ఆ తల్లికి న్యాయం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా 10 రోజుల్లోనే కట్ చేస్తే బిడ్డ ఆచూకీ ఎక్కడుందో తెలిసింది. తమ కూతురు జమ్మూ కాశ్మీర్లో ఉంది అని పోలీసులు నిర్ధారించారు. మరొక వ్యక్తితో అక్కడ కలిసి నివసిస్తోంది అని. కట్ చేస్తే ఆ యువతి మరొక యువకుడితో ఉంటున్నప్పటికీ చాలా కష్టాలు పడుతోంది. ఆ యువతి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడనివ్వడం లేదు ఆ యువకుడు అని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ దేశంలో పలు ప్రాంతాలకు తిరిగి జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సిఐకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత సిఐ కూడా మాట్లాడారు. సిఐ ఏం మాట్లాడారో కూడా విందాం. ఈ విధంగా వెంటనే అది సీనియర్ ఆఫీసర్లు దృష్టిలోకి వెళ్ళడం, సీనియర్ ఆఫీసర్తో కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం, ఇమ్మీడియట్గా అందరం కూడా స్పందించి మళ్ళీ ఈ కేసును మొదటి నుంచి క్షుణ్ణంగా సీనియర్ అధికారులంతా అంటే మన సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఏ ఒక్క విషయాన్ని కూడా ఎక్కడ సూక్ష్మంగా ఏ ఒక్క విషయాన్ని కూడా ఎక్కడ కూడా వదలకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డీప్గా ఇన్వెస్టిగేషన్ ఇందులో జరిగింది అంటే ఇప్పుడు
అతను బెంగళూరులో ఎక్కడ ఉన్నప్పుడు స్విగ్గీలో ఏదో బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏదైనా బిర్యానీ బాయ్ ఆ బిర్యానీ అందించినటువంటి బాయ్ దగ్గరికి కూడా వెళ్ళి ఇతనైనా అని అంత క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి అలాగే సైబర్ క్రైమ్ శివాజీ నేను మేమంతా ప్రతిరోజు కూడా సుమారు 3-4 గంటలు ప్రతిరోజు కూర్చోవడం ఇన్వెస్టిగేషన్ వచ్చినట్టు అంశాలన్నింటినీ కూడా మళ్ళీ సీనియర్ అధికారులందరూ కూడా సిపి గారికి ఏసీపీ గారికి చెప్పడం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం, అలాగే వారు కొన్ని సలహాలు సూచనలు చేయడం, అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు జల్లెడు పెట్టినంత విధంగా చేసేసారు. కూడా వెళ్ళిన తర్వాత సుమారుగా వాళ్ళు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ఫోన్ కూడా వాడలేదు. వాళ్ళ దగ్గర ఫోన్ కానీ అట్లా ఏమీ లేవు. వారు తిరుగుతూ లాస్ట్కి జమ్మూ చేరుకున్నారు. జమ్మూ చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగానికి సెటిల్ అయ్యి అబ్బాయి సెటిల్ అయిన తర్వాత ఈ ఫోన్ అది తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఆ ఫోన్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఇక్కడ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేదు. ఇలా మనకి ఇక్కడ ఎవరితో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు వాళ్ళతో మన కాంటాక్ట్లో ఉంటే మనం కొంత పురోగతి లభించేది. ఈలోపు ఎలక్షన్స్ రావడం, ఈ క్రమంలో మేము డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఒక 8 రోజుల క్రితం మన ఈ అమ్మాయి వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వస్తే వాళ్ళ అమ్మగారిని నేను స్వయంగా మేము సైబర్ క్రైమ్కి నేనే తీసుకుని వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చేద్దామమ్మా అని చెప్పి మళ్ళీ మేము మొదటి నుంచి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మళ్ళీ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని మళ్ళీ మొదటి నుంచి చేయడం జరిగింది. సో ఎట్టకేలకు రైట్. ఈ ఘటన మనకు ఒకటి తెలియజేస్తుంది. పోలీసులు నిక్కచ్చిగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. ఉదాహరణ ఈ ఘటనే. ఆ యువకుడు ఎక్కడున్నారో పోలీసులు పట్టుకోగలిగారు. పైగా ఆ యువతి తన ఫోన్ నుంచి, అంటే ఫోన్ ఇవ్వలేదు, ఆ యువకుడి దగ్గర ఉన్న ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి లొకేషన్ పంపిస్తే అది వేరే దేశంలో లొకేషన్ చూపించింది. అది కూడా ఖచ్చితంగా లేకుండా వేరే దేశంలో ఉండడంతో పోలీసులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఒక ఫోటో ఫ్రేమ్ను ఆర్డర్ చేసుకుంటే ఆ ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ ఇంటికి వచ్చిన తర్వాత దానిపై ఉన్న అడ్రస్ని ఫోటో తీసి ఆ ఫోటోని ఇంటికి పంపించింది. ఆ అడ్రస్ ఆధారంగా విజయవాడ పోలీసులకు ఎదురాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ పోలీసులు బృందాలుగా వెళ్ళి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు, విజయవాడకు తీసుకొస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మొత్తం పోలీస్ యంత్రాంగం కదిలింది. ఈ ఘటనంతా పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి ఆర్టీవీ మీకు ఫుల్ స్టోరీ చూపిస్తోంది. భీమవరం యువతి మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల క్రితం మిస్ అయిన యువతి కేవలం 10 రోజుల్లోనే ఎలా దొరికింది? ఈ 9 నెలలు ఆ ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేశారు అన్న దానిపై ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. భీమవరానికి చెందిన తేజస్విని విజయవాడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతోంది. అయితే అదే కాలేజీలో సీనియర్ అయిన అంజద్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో తేజస్వినితో మాటలు కలిపి ఆమెను ట్రాప్ చేశాడు. కొంతకాలం క్లోజ్ గా ఉన్న ఇద్దరు గతేడాది అక్టోబర్ 28న రాత్రి హైదరాబాద్ వచ్చారు. అయితే భీమవరంలోని తన ఇంటికొస్తున్నట్టు చెప్పిన కూతురు ఎంతకీ రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. దీంతో అప్పుడే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారు హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఉన్నట్టు గుర్తించారు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునేసరికి తప్పించుకున్నారు. ఎక్కడా సీసీ కెమెరాల్లోనూ కనిపించలేదు. అయితే ఇంటి నుంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో హైదరాబాద్ లోని ఓ షాపులో 18,000కు ఇద్దరి ఫోన్లు అమ్మేసి కేరళకు వెళ్లిపోయారు. IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లు అమ్మేసిన షాప్ కు వెళ్లి ఆరా తీసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే హైదరాబాద్ వచ్చిన ఈ జంట అద్దె ఇంటి కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో కేరళకు వెళ్లి 10 రోజులున్నారు. అక్కడ ఇల్లు దొరక్కపోవడంతో మళ్లీ హైదరాబాద్ కి వచ్చి 15,000కు తేజస్విని చెవిదిద్దులు అమ్మేసి రాజస్థాన్ వెళ్లారు. అక్కడి నుంచి ముంబై, ఆ తర్వాత పూణే, ఢిల్లీ, అక్కడి నుంచి జమ్మూకు వెళ్లారు. అయితే అప్పటికే చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో తిరిగి ఓ హోటల్లో పనిలో చేరాడు అంజద్. ఆ హోటల్ ఓనర్ ఇచ్చిన గదిలోనే ఇద్దరు ఉంటున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా ఉండేందుకే పలు ప్రాంతాలకు వెళ్లారని, డబ్బులు లేక రైళ్లలో టికెట్ కొనకుండానే ప్రయాణించినట్టు తెలుస్తోంది.
నెలల క్రితం మిస్ అయిన కూతురు ఏమైందో తెలియక తల్లడిల్లిపోతున్న తల్లి 10 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి కన్నీటి పర్యంతమైంది. దీంతో తిరిగి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు కమిషనర్. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మొన్న మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాము సార్. ఇమీడియట్గా ఇద్దరు సేఫ్గా కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ కాదు సార్. ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటరాక్ట్ చేస్తాం. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లాండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ రియాక్టింగ్ వెరీ స్విఫ్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ డే సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఇద్దరి ఫోన్లు అమ్మేయడం, కొత్త ఫోన్ నంబర్లు తెలియకపోవడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే తేజస్విని ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు అంజద్. దీంతో అతను లేని సమయం చూసి ఇటీవలే అతని ఫోన్ నుంచి తన అక్కకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె అక్క ఫోన్ నుంచి చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎక్కడున్నారో ఆమె చెప్పలేకపోవడంతో ఇన్స్టా ద్వారా ప్రజెంట్ లొకేషన్ పంపించమనడంతో కరెంట్ లొకేషన్ పంపింది. కానీ అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఇటీవల అమెజాన్ ద్వారా ఓ ఫోటో ఫ్రేమ్ ను బుక్ చేశారు. దాని పార్సిల్ బాక్స్ పై ఉన్న అడ్రస్ ఫోటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే అతను ఇలాగే అమ్మాయిలకు వల వేస్తుంటాడని విచారణలో తేలింది. 2 ఏళ్ల కిందట విజయవాడలో ఓ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఓ యువతిని ఇలాగే ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోవడంతో ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని వెతికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంజాద్ది విజయవాడ రామవరప్పాడుగా గుర్తించారు. మొత్తానికి 9 నెలల క్రితం మిస్ అయిన కూతురి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తేజస్విని తల్లిదండ్రులు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎట్టకేలకు వాళ్ళ ఆచూకీని కనిపెట్టి తేజస్విని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే అంజాద్కి ఇదే పని అని చెప్తున్నారు. గతంలో కూడా అంజాద్ ఇలాంటి పనికి పాల్పడడంతో అంజాద్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు అంజాద్ ఫోటోగ్రాఫ్ కూడా దొరికింది. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా అంజాద్ ఫోటోగ్రాఫ్ ఉంది. అంజాద్ని మొదటిసారి ఆర్టీవీ మీకు చూపిస్తోంది. యువతిని క్షేమంగా తల్లి ఒడికి తీసుకొచ్చారు, తల్లికి అప్పగించారు. అంజాద్ ఫోటోగ్రాఫ్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. యువతిని జమ్మూకి తీసుకువెళ్లిన విజయవాడకు చెందిన యువకుడు అంజాద్ గతంలో కూడా ఒక యువతిని ఈ విధంగానే తీసుకువెళ్లడంతో పోలీసుల ఫిర్యాదు మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యువతిని కూడా తల్లి ఒడికి చేర్చారు. ఇప్పుడు అంజాద్ మరొక యువతిని కూడా ఇలాగే తీసుకుని వెళ్ళిపోయాడు. దేశంలో పలు ప్రాంతాలకు తిప్పి ఆ తర్వాత జమ్మూకు తీసుకువెళ్లిన అంజాద్ యువకుడు మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువకుడే. ఎక్స్క్లూజివ్గా ఈ ఫోటోగ్రాఫ్స్ ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆ యువకుడిని చూపిస్తోంది. ఆ యువకుడి ఫోటోగ్రాఫ్స్ని మీకు చూపిస్తోంది.
28వ తారీఖున అక్టోబర్ 28, 2003వ తారీఖున ఈ యువకుడు తేజస్విని తీసుకొని వెళ్ళిపోయాడు. భీమవరానికి చెందిన యువతిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ యువతి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. రామవరప్పాడు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ యువకుడు విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. బృందాలుగా గాలించి జమ్మూలో ఉన్న ఇద్దరిని కూడా పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ పోలీస్ స్టేషన్కు ఇప్పుడు తీసుకొస్తున్నారు. అంజద్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే తేజస్విని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతో తీసుకొని వెళ్ళిపోయాడు. గతంలో కూడా ఈ యువకుడు ఒక యువతిని ఇదే విధంగా తీసుకెళ్తే అప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళని పట్టుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనకి అంజద్ పాల్పడినట్టుగా తెలుస్తోంది. యువతి ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా అమ్మేసి ఆ తర్వాత ఒక హోటల్లో పనికి దిగాడు యువకుడు జమ్మూలో. ఆ యువతికి ఎటువంటి ఫోను కూడా ఇవ్వకుండా ఇంట్లోనే పెట్టి ఉంచాడు. ఆ తర్వాత యువకుడి దగ్గర ఫోన్ తీసుకొని లొకేషన్ను షేర్ చేసింది. ఆ లొకేషన్ వేరే దేశానికి చెందిన లొకేషన్ కనిపిస్తుండటంతో పోలీసులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి ఒక పార్సిల్ రావడంతో ఆ పార్సిల్ అడ్రస్ను ఫోటో తీసి చాలా తెలివిగా ఆ యువతి ఫోటోను పంపించింది. అడ్రస్ని పంపిస్తే ఆ ఫోటోలో ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. జమ్మూలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జమ్మూ పోలీసులు కదిలారు. ఆ ఇద్దరిని కూడా క్షేమంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని క్షేమంగా విజయవాడకు తీసుకొస్తున్నారు. ఆర్టీవీ చేతిలో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. తల్లి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ దగ్గర ఒక ఫిర్యాదు చేస్తున్న తల్లిని చూస్తున్నారు. ఆమె ఆ యువతి తల్లి 9 నెలలుగా మా పాప కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ జూన్ 22వ తారీఖున పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ చేశారు సిఐకి. విచారణ జరిపి ఎక్కడుందో గాలించండి, ఆ యువతి ఎక్కడుందో తేల్చండి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో 9-10 రోజుల్లోనే పోలీసు యంత్రాంగం ఆ యువతి ఆచూకీని కనిపెట్టగలిగింది. యువతి ఎక్కడుందో కనిపెట్టగలిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ఆ యువతిని విజయవాడకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ పేపర్సే ఎఫ్ఐఆర్. యువతి తల్లి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 28, 2023న ఫిర్యాదు చేసింది. ఇన్ని నెలలు గడిచినప్పటికీ కూడా పోలీసుల విచారణలో ముందడుగు పడలేదు. ఆ తల్లి ప్రతి క్షణం కూడా తమ బిడ్డ ఏమైపోయింది, బతుకుందా లేదా, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక చాలా ఆవేదన పడింది. కన్నీరు కారుస్తూ ఏడుస్తూ పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ సిఐకి ఫోన్ చేశారు. ఎస్పీతో కూడా మాట్లాడారు. పోలీసు యంత్రాంగం మొత్తం కదిలింది. ఇప్పుడు ఆ యువతిని విజయవాడకు తీసుకొస్తున్నారు. ఆ యువకుడు పేరు అంజద్. గతంలో కూడా ఒక అమ్మాయి పట్ల ఇదే విధంగా ప్రవర్తించాడు అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తానికి యువతి క్షేమంగా రావడంతో, యువతి ఆచూకీ తెలియడం, యువతిని క్షేమంగా పోలీసులు విజయవాడకు తీసుకొస్తూ ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, మొత్తానికి తేజస్విని కథ సుఖాంతమైంది. తేజస్విని ఎక్కడ ఉందో ఆమె తల్లికి తెలిసింది. పవన్ కళ్యాణ్ చొరవతో, విజయవాడ పోలీసుల యాక్షన్తో వాళ్ళిద్దరినీ కూడా, తేజస్విని అంజద్ని కూడా విజయవాడకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్షేమంగా యువతను విజయవాడకు తీసుకొస్తున్న తరుణంలో ఆ తల్లి రియాక్షన్ ఏంటి, పోలీసుల రియాక్షన్ ఏంటి, అంజద్ ఆచూకీ ఏంటి, అంజద్ టోటల్ వివరాలు ఏంటి? ఆల్రెడీ పోలీసులు జమ్మూకు వెళ్ళి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తేజస్విని అంజద్ని తీసుకొచ్చేశారు. ఆల్రెడీ ఆ తేజస్విని ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంది. అయితే కొంత ఆమె ఒంటి మీద గాయాలు ఉండడంతో ప్రస్తుతం ఆమె కొంత ప్రాథమిక చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అంజద్ ప్రస్తుతం మాచవరం పోలీస్ స్టేషన్లో పోలీసుల వద్దే ఉన్నాడు. అయితే మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళు కలిసే అవకాశం కనబడుతుంది. ఆ తేజస్విని ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆమె చాలా నీరసంగా ఉంది, మాట్లాడలేని స్థితిలో ఉందని కూడా అంజద్ రావర్పాడు సంబంధించిన అంజద్ 9 నెలల కాలం పాటు అనేక ప్రాంతాలకు తిప్పి కేరళతో పాటు అటు కర్ణాటక, అదేవిధంగా ఇటు హైదరాబాద్, చివరికి జమ్మూ తీసుకువెళ్ళి అక్కడ ఒక చిన్న రూమ్ లో బంధించి ఆమెని అక్కడ ఉంచాడు. 9 నెలల పాటు అనేక చిత్రహింసలకు గురైంది. తిండి లేక అనేక ఇబ్బందులు పడింది. ఇప్పుడు చాలా అంటే అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో ఆమెకైతే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆమెని తీసుకొచ్చే అవకాశం అయితే పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ వద్ద కూడా కుటుంబ సభ్యులు వెళ్లే అవకాశం ఉందనే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అంజద్ అయితే పోలీసుల
వద్దే ఉన్నాడు. మాత్రం పోలీస్ అధీనంలో అయితే అంజద్ ఉన్నాడు. అంజద్కి ఇది మొదటి కేసు కాదు. ఇంతకు ముందే 2-3 అమ్మాయిలు ఇదే విధంగా ట్రాప్ చేశాడు. వాస్తవంగా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాడు. లవ్ చేస్తున్నానని చెప్పినటువంటి అంజద్ మాటలు నమ్మి అతని వెంట వెళ్ళింది. పెళ్లి చేసుకుందామని చెప్పడంతో వెంట వెళ్ళింది. సర్వస్వం అన్ని కూడా ఉన్న ఫోను, అదేవిధంగా ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి అనేక ప్రాంతాలు తిప్పి చివరికి జమ్మూలో ఒక హోటల్లో పనిచేసుకుంటూ అక్కడ రూమ్ లో నిర్బంధించాడు. అంటే సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకి ఎక్కడున్నామనే సమాచారం తెలియకుండా ఫోన్ కూడా లాగేసుకున్న పరిస్థితి. ఎలాగోలా ఆమె తనకు వచ్చినటువంటి ఒక కొరియర్ ఆధారంగా అక్కడికి వచ్చిన ఒక కొరియర్ ఆధారంగా అమెజాన్ సంబంధించిన కొరియర్ ఆధారంగా దాని మీద అడ్రస్ ని ఇంటికి పంపించడం ద్వారా పోలీసులు అయితే నిన్న అక్కడ జమ్మూలో ఉన్నట్టుగా ట్రేస్ అవుట్ చేసి జమ్మూ పోలీసుల సహకారంతో పోలీసులు అయితే వాళ్ళిద్దరిని విజయవాడకైతే తీసుకొచ్చారు. ఇప్పుడు అంజద్ ని పోలీసులకి అప్పగించే అవకాశం, తర్వాత కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. నిన్న విజయవాడ నగర కమిషనర్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఒక మాట అడిగారు. ఇది కిడ్నాప్ కేసు అని అడిగితే ఇది కిడ్నాప్ కాదు, దీనిపైన పూర్తి సమాచారం తీసుకుంటున్నామని కూడా నగర కమిషన్ పిహెచ్ రామకృష్ణ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అంజద్ మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఇప్పుడు ఆ తేజస్సును ఎలాంటి ఫిర్యాదు చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. బలవంతంగా తీసుకువెళ్ళాడా లేకపోతే ఇష్టపూర్వకం వెళ్ళిందా, వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు గురి చేశాడు, ఇలా అనేక అంశాలు ఆమె దగ్గర నుండి సమాచారం సేకరించిన తర్వాతే అంజద్ మీద యాక్షన్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే అంజద్ పోలీసుల అధీనంలో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన పోలీసులు కమిషనర్ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, మొత్తానికి కథ సుఖాంతమైంది. తేజస్విని విజయవాడకు తీసుకొచ్చారు జమ్మూ నుంచి. అయితే తేజస్విని ఒంటిపై కొన్ని గాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమెను వైద్య పరీక్షలు కూడా పంపించే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం తేజస్విని ఏం చెబుతుంది అన్న దానిపై ఈ కేసు ఫర్దర్ మూమెంట్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తనను బలవంతంగా తీసుకువెళ్ళాడు, లేదంటే ఒకవేళ ఇష్టపూర్వకంగా వెళ్ళినా ఆ తర్వాత తనను ఏదైనా చిత్రహింసలకు గురి చేశాడు అని తేజస్విని చెప్పినా అలాంటి ఘటనలు చోటు చేసుకున్న అంజద్పై కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, తేజస్విని ఏం చెబుతుంది అన్నదే సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం తేజస్వినితో పోలీసులు మాట్లాడుతున్నారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కుమార్తె జాడ తెలియడంతో ప్రస్తుతం ఆ తల్లి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.